కాంక్రీట్ మిల్లర్ల విషయంలో రవాణా శాఖ అధికారుల పనితీరుపై కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి గోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా ఆర్డీఓ సమస్యల నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటున్నా అధికారులు స్పందించడం లేదని వారు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ను కలిసేందుకు నాయకులు ప్రయత్నించారు. కాంక్రీట్ మిల్లర్స్ విషయంలో రవాణా శాఖ అధికారుల తీరుపై కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి గోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా ఆర్డీఓ సమస్యల నుంచి విముక్తి కల్పించాలని వేడుకున్నారు. అధికారులు స్పందించడం లేదని వారు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ను కలిసేందుకు నాయకులు ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయం వద్దే నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, మొబైల్ స్క్వాడర్ల పేరుతో కాంక్రీట్ మిల్లర్లపై అక్రమంగా కేసులు రాయడం సరికాదన్నారు. పొట్టకూటి కోసం లేబర్గా జీవనం సాగిస్తున్న భవన నిర్మాణ కార్మికులను చలనాల పేరుతో వేధించడం దారుణమన్నారు. కాంక్రీట్ మిల్లర్లు కేవలం నిర్మాణ సామాగ్రి అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా అధికారులు జరిమానాలు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం కాంక్రీటు మిల్లర్లకు మినహాయింపు ఉన్నప్పటికీ గత దశాబ్దాలుగా వస్తున్న ఈ మినహాయింపులను పక్కనబెట్టి అధికారులు కేసుల పేరుతో బెదిరింపులకు గురి చేయడం సరైన పద్ధతి కాదన్నారు. గతంలో కమిషనర్ ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికి సంవత్సరం గడిచినా అది కార్యరూపం దాల్చలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారుల వేధింపులు ఇలాగనే కొనసాగితే వారం రోజుల తర్వాత రోడ్లపైన నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, కార్మికులకు రక్షణ కల్పించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ భరత్ కుమార్, రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి, ఈ తిరుపతయ్య, బాలస్వామి, శాంతయ్య, రాములు, శ్రీరాములు, వెంకటేష్, పరశురాం, శ్రీనివాస్, నాయకులు ప్రవీణ్, విజయ్, అంజీ, ఆనంద్, మాన్యం గౌడులతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ కాంక్రీట్ మిల్లర్ గ్రేటర్ హైదరాబాద్ మిల్లర్ సభ్యులు తెలియజేసే విషయం ఏంటంటే, గత సంవత్సరం కాలంగా మన ఆర్టీఓల సమస్య కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము. అయినా మనకు అధికారులు మనకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు కూడా మనం ఆర్టీఓ అధికారిని ఇలంబర్తిని కలుద్దామని వచ్చిన సందర్భంలో సార్ గారు లేకపోవడం వల్ల ఈరోజు ఈ బ్రేక్ పడ్డది. కాబట్టి గత సంవత్సరం నుంచి కూడా పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది, రవాణా కమిషనర్ పొన్నం ప్రభాకర్ గారిని, మినిస్టర్ గారిని, అదేవిధంగా వాకిటి శ్రీహరి మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. అయితే మనకి ఎక్కడి నుంచి కూడా అధికారులు మనకి ఎలాంటి సమస్య పరిష్కారం జరగడం లేదు. కాబట్టి దీని మీద ఒక వారం రోజుల పాటు ఇదే విధంగా చూసి తర్వాత నిరసనకు దారితీస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రోడ్ల మీదకి మిల్లాలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నాకు కూడా కొనుక్కుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, జై మిల్లర్ అన్న, జై జై. ఈరోజు కూడా నా మైండ్లో మొత్తం ఉన్నది ఏంటంటే, మినిస్టర్ గారు 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసింది మన ముందే, అందరు ఉన్నారు ఆ రోజు ఇచ్చిన వాళ్ళు కూడా. ఈయన ఫోన్ బిజీ వచ్చింది, తర్వాత కాల్ బ్యాక్ కూడా చేయలేదు. మినిస్టర్ గారు నేను అదే రోజు పని చేపిస్తా అన్నాడు వారం కింద. ఇప్పటి వరకు అది జరగలేదు. కాబట్టి మనం సంవత్సరం అయింది, సంవత్సరం నుంచి ఆయనకు వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఆ లెటర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. ఆయన చేస్తే ఓకే, లేదంటే ఇన్న ఆఫీస్లో కూర్చుందాం, దాంట్లో ఏముంది.
మేము కొత్తగా అడుగుతలేం కదా, లేకుంటే కొత్తగా జీవో తీసుకురండి, లేకుంటే మాకు ఎగ్జామ్షన్ స్పెషల్ ఇవ్వండి అని చెప్పి ఏమి అడుగుతలేం. మన హక్కు మనకి ఏమని చెప్పి అడుగుతున్నాం. వాళ్ళు చేసిందే మనకి ఏమని చెప్తున్నాం. ప్రభుత్వం అంతా క్లియర్గా పెట్టి ఇక దాదాపు లేని దానికి కూడా 8,300 రూపాయలు చాలా, దాదాపుగా 25 మందికి ఇప్పటివరకు బండి కేసులు రాసిండు, బండ్లు పట్టుకోలేదు. స్పెషల్ స్క్వాడ్ వచ్చింది, బండ్లు పట్టుకోకుండా 25 కేసులు అయినాయి ఇప్పటివరకు దాదాపు మన మిల్లర్ల మీద. సాంతాన దాని మీద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాక కూడా ఆయన కేసు రాసిపోయింది. నెక్స్ట్ మంత్ సీజ్ చేస్తాం. దాన్ని క్లోజ్ చేసుకోవాలి. దాన్ని క్లోజ్ చేసుకొని మనం మెమో కాపీ తీసుకోవాలి, స్ట్రెంత్ పెంచుకోవాలి. ఇప్పుడు నా పేరు బి గోపాల్, కాంక్రీట్ మిల్లర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మేము గత సంవత్సర కాలంగా ఆర్టీఓ సమస్యలపైన మిల్లర్లకు మొదటి నుంచి మాకు ఎగ్జామ్షన్ ఉంది, మిల్లర్లు తీసుకెళ్లి సైట్ల మీద పని చేసుకోవచ్చని. కాకపోతే ఈ మధ్యన మొబైల్ స్క్వాడ్ అని చెప్పి ఏదైతే కొత్త టీంలు నేసినరో వాళ్ళకి తెలుసో తెలియకో డైరెక్ట్గా కేసులు రాసి ఆ స్లిప్పులు చేతిలో పెట్టి బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దాదాపు ఈ వారం రోజులలోనే 20 నుంచి 25 కేసులు రాసిండ్రు. ఆ కేసుల డబ్బులు కూడా కట్టుకునే పరిస్థితి మిల్లర్లకు లేదు. వీళ్ళు చేసుకుంటే రోజు పనిచేస్తే తప్ప దినం గడవని పరిస్థితి. అలాంటి వాళ్ళను తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేయడం నిజంగా అత్యంత దారుణం. గతంలోనే మనం కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన వారం రోజుల్లో సమస్య క్లియర్ చేస్తామని అన్నారు. గతంలో రోషయ్య గారు ఉన్నప్పుడే మాకు ఈ మిల్లర్లకు ఎగ్జామ్షన్ ఉంది, ఆ మెమో వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈరోజు కమిషనర్ గారిని కలవడానికి రావడం జరిగింది. కాకపోతే ఆయన అందుబాటులో లేరు. ఇన్స్పెక్టర్ గారికి ఏదో ప్రాబ్లం అయిందని చెప్పి ఆయన వెళ్ళారని చెప్పి తెలిసింది. రేపు మళ్ళీ వస్తాము. ఈ వారం రోజుల్లోపు ఈ సమస్య పరిష్కారం చూపకపోతే, ప్రభుత్వం కానీ కమిషనర్ కానీ చూపకపోతే 100% మా మిల్లర్లు రోడ్ ఎక్కినప్పుడు సమస్యలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. సో దయచేసి అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ కోరేది ఒకటే, ఇప్పటికీ సంవత్సర కాలంగా మిమ్మల్ని వేడుకుంటున్నా పట్టించుకోలేదు. కాబట్టి నెక్స్ట్ 1 వీక్ తర్వాత 100% ఉద్యమం ఉధృతం చేస్తాము. ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు ఉంటాయి. గన్ పార్క్ వేదికగా మేము కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. దయచేసి అంతలోపు మీరు మా సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై మిల్లర్ అన్న, జై జై మిల్లర్ అన్న.